ఒక ఎత్తు అయితే డీక్యూ గారి మిర్రర్ సీన్ ఒక ఎత్తు 2 సార్లు ఉంటుంది అది. బట్ ఆ 2 సార్లు కూడా ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో, ఆ పర్ఫార్మెన్స్‌ని మీరు విట్‌నెస్ చేసారా? ఆన్ సెట్‌లో ఉండి. అండ్ ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? ఫస్ట్‌ది ఐ వాస్ దేర్ అండి ఆన్ సెట్. అండ్ యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ ఆ ఫిల్మ్ ఎలా తీయాలో కూడా అంటే డిస్కస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ ఈజీ టు డిస్కస్ దట్ ఓకే. ఇక్కడ డైరెక్టర్, యాక్టర్ సినిమా తీస్తున్నారు. ఆ షాట్‌లో ఇది జరుగుతుందని చెప్పడం ఈజీ. కానీ అది షూట్ చేసి కన్విన్స్ చేయడం అనేది వీ వర్ క్వైట్ కన్‌ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఆన్ ద డే ఆఫ్ షూట్. ఇప్పుడు సెల్వ ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు. దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35 బ్లాక్ అండ్ వైట్‌లో వస్తది. మళ్ళీ ఏంటి ఆయన డెసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో వస్తది. ఈ బ్లాక్ అండ్ వైట్‌కి, ఆ బ్లాక్ అండ్ వైట్‌కి చాలా డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఈ లాజిక్స్ అన్నీ యేసుకుంటూ వెళ్ళామండి. దెన్ ద మినిట్ డీక్యూఆర్ దట్ వాస్ ద ఫస్ట్ సీన్ దట్ వి షాట్ ఇన్ ఫిల్మ్ ఆల్సో ఆయనతో. అది చేసినప్పుడు ఓకే. ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్‌గా పండిందని అనుకున్నా. అంటే అక్కడ డైరెక్టర్‌కి, యాక్టర్‌కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పెర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెడ్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే. దిస్ ఈస్ ద వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి. అండ్ దట్ రియలీ డిడ్. బాగా